వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఖాళీ అవుతున్న బెంగాల్ నిన్న కొన్ని వీడియోలు చూసాం. అండ్ అలాంటివే ఇంకా చాలా వచ్చాయి. మొత్తం 24 సౌత్ 24 పరగణ కావచ్చు, లేదంటే మిడ్నపూర్, ఇంకా అనేక ఏరియాల నుంచి ఇలాగా తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోతున్నటువంటి వీడియోలు కొన్ని వచ్చాయి. అలాగే కొన్ని ఫేక్ వీడియోలు కూడా వచ్చాయి. ఎక్కడో బంగ్లాదేశ్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలకు సంబంధించిన వీడియోల్ని అది భారత్లోదే అంటూ కూడా కొంతమంది సర్క్యులేట్ చేశారు. వాటికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ కూడా వచ్చింది. ఇప్పుడు కోల్కతా నుంచి వచ్చినటువంటి ఇంకొక వీడియో, ఇది రియల్ కథ. 15 ఏళ్లలో మమతా బెనర్జీ సర్కారు చెయ్యనటువంటి పని ఇప్పుడు అక్కడ జరిగింది. డైరెక్ట్గా కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళే అమ్మయ్య ఇక్కడి నుంచి ఇక ఇవన్నీ తీయొచ్చు. రైల్వే డిపార్ట్మెంట్ ఆస్తుల పరిరక్షణ అనేది కూడా ఇక్కడ జరిగిందని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా బెంగాలీలు, అందులోనూ భారతీయులు కాదు. వలసలు వచ్చేసి రైల్వే పట్టాల పక్కన ఉన్నటువంటి ఆ ప్లేసుల్ని కబ్జాలు చేసి అక్కడ కట్టుకున్నటువంటిది. ఒకసారి వీడియో చూడండి. রেলের জায়গায় ঘর ছিল, সব ভেঙে দিয়েছে গাড়িটাকে। পান্ডার অবস্থা। সব ভেঙে দিয়েছে। রেলগেটে এপারে মিষ্টির দোকানটা ছিল, সেটাও ভেঙে দিয়েছে। বাপরে, পুরো চাল ফেলে দিয়েছে একবার। చూసారుగా, దీనికి సంబంధించే చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఏమని, దశాబ్దాలుగా కలకత్తాలోని రైల్వే ఆస్తులను ఆక్రమించుకొని ఆర్పీఎఫ్ మీద, రైల్వే అధికారుల మీద దౌర్జన్యాలు చేస్తున్నటువంటి బంగ్లాదేశీ జిహాదీలు, ఆక్రమణలు మొత్తం బుల్డోజర్స్తో కూల్చిపారేస్తున్న అధికారులు అంటూ వార్తలు అక్కడ సర్క్యులేట్ అవుతున్నాయి. నిజంగానే రైల్వే ఆస్తులు ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్, సిఆర్పీఎఫ్ ఫోర్సెస్ కూడా దానికి వస్తాయి. బట్ మమతా బెనర్జీ ఉండడం వల్ల అక్కడ ఎవరి మీద ఎటువంటి చర్య తీసుకొనివ్వకుండా మొత్తం ఆక్యుపై చేశారు అనేటువంటి నెరేటివ్ ఈరోజు బయటకు వస్తుంది. ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని వీడియోలు కూడా వచ్చాయి. ఎందుకంటే హింసాత్మకంగా మారుతున్నాయి. టీఎంసీ ఓడిపోయిన తర్వాత హింసాత్మకంగా మారుతున్నాయి. కొన్ని చోట్ల బీజేపీ కార్యకర్తలు దాడులు చేస్తుంటే అనేక చోట్ల టీఎంసీ కార్యకర్తలు హత్యలు కూడా చేస్తున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా బయటకు వచ్చినటువంటి అంశం. దీని మీద కనీసం మమతా బెనర్జీ ఒక మాట కూడా మాట్లాడలేదు. కనీసం ఒక ప్రకటన రిలీజ్ చేయలేదు, సంయమనం పాటించండి అన్నటువంటిది కూడా రిలీజ్ చేయలేదు. ఆవిడ మాత్రం మొండి పట్టి కూర్చుంది, నేను రాజీనామా చెయ్యను అని చెప్పని. సో ఇవాళతో ఆవిడకి పదవి అయిపోయింది. సో ఇవాళ సాయంత్రం నుంచి ఇక ఆవిడ తీసేసిన ముఖ్యమంత్రిగా ప్రాచుర్యం పొందుతారు. రాజీనామా చేసిన ముఖ్యమంత్రి కాదు, తీసేసిన ముఖ్యమంత్రిగా. రాజ్యాంగాన్ని సైతం ధిక్కరిస్తూ, సొంత పార్టీకి నష్టం ఏ విధంగా జరిగింది, ప్రజలకి ఎందుకు మనకి దూరం అయ్యారు అనేటువంటి ఒక రెట్రోస్పెక్షన్ చేసుకోకుండా రాజ్యాంగాన్ని అవమానిస్తూ, లేదంటే ఈవీఎంలే ఇచ్చేసాయి, బీజేపీ అంతా చేసింది అని భావిస్తూ ఆవిడ ఆ మూర్ఖత్వాన్ని సైతం ఇంకా బయట పెట్టుకుంటూనే ఉన్నారు. ఇంకా పెద్ద జోక్ ఏంటంటే, ఎన్డీఏ కూటమిలో మంత్రిగా కూడా పనిచేసింది ఆవిడ గతంలో, ఎన్డీఏ కూటమిలో. ఆ తర్వాత విభేదాలన్నీ ఇంకోటని వచ్చి మొత్తానికి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి టీఎంసీ, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టీఎంసీ ఏర్పాటు చేసుకుని ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పటిదాకా మోనార్కిజం, ఒక నియంతృత్వ పోకడతోటే వ్యవహరించింది. ఆ నియంతృత్వ పోకడల వల్లే ఈరోజు బెంగాలీ ప్రజలు ఏకపక్షమైనటువంటి తీర్పునిచ్చారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఒప్పుకోకుండా ఇంకా ఇలాగే చేస్తాం, ఎవడేం చేస్తాడో చూస్తాం, ఇదంతా కూడా ఇదైందండి. న్యాయపరమైనటువంటి చర్యలకి ఎక్కడా కూడా, అంటే కనీసం సుప్రీంకోర్టుకి వెళ్ళిదిగో ఇక్కడ ఇలా జరిగింది, దీని మీద ఎంక్వైరీ చేయండి అన్నటువంటి పాయింట్ కూడా ఇంకా ఏం చేయట్లేదు. కానీ ఏదో రకంగా వార్తల్లో ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేస్తోంది. అలాగే ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి దాదాపు 90 లక్షల ఓట్లు గల్లంతైపోయాయి అని ఏడ్చింది ఆవిడ. 90 లక్షల ఓట్లు గల్లంత అవ్వలేదు, అన్నీ కూడా అక్రమమైనటువంటి ఓట్లు తీసుకొచ్చి ఇలా పెట్టుకుని చేసినటువంటి తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి చెప్తున్నారు. సో మొత్తానికి బెంగాల్లో ప్రక్షాళన ప్రారంభం అయ్యింది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.